ప్రభునామమున మీ అందరికీ వందనాలండి. మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానిద్దాం. ఒకసారి మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము తీసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం తీసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం దయచేసి ఒకరు చెబుతారా? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలు ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. థ్యాంక్స్ అమ్మ. ఇక్కడ మనం చదివిన భాగంలో చూసినట్లయితే ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అని మనం గమనిస్తే, సమూయేలు అనే ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆ సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం గమనించితే ఆయన ఏమని చెప్తున్నాడు? ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించు. ఒకడు ఆజ్ఞను గైకొనుట వలన దేవుడైన యెహోవా సంతోషిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా బోధిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మా వినికిడిలో నా తండ్రి, మా జీవితాల్లో ఈ యొక్క వాక్యాన్ని నా తండ్రి మీరు నాటండి, మా హృదయాల్లో నాటండి నా తండ్రి. మరి మేము వాక్యంగా ఫలించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మరి మాలో ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ వాక్యము ఖడ్గమనే నీ వాక్యం చెప్తుంది ప్రభా. ఖడ్గమనే నా తండ్రి నీ యొక్క వాక్యం చేత మా హృదయాలను మీరే చీల్చండి ప్రభా. మీరే స్వస్థపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన స్తుతి చేయించున్నాం తండ్రి. ఆమేన్. మనం చూసిన భాగంలో, మనం చదివిన భాగంలో మనం చూసినట్లయితే దేవుడు మొదటి నుంచి మనిషి మీద ఒక కంప్లైంట్ పెడతా ఉంటున్నాడు, ఒక ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏంటంటే, మనిషి అనేవాడు దేవునికి లోబడట్లా. దట్స్ ద ప్రాబ్లం. మనిషి అనేవాడు దేవునికి ఏమాత్రం కూడా లోబడట్లేదు అనమాట. నిజమే. ఎప్పుడు కూడా మనం గమనించినట్లయితే, మనుషుల్ని మనం గమనించినట్లయితే, మనుషుల్లో మనం కూడా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి అవిధేయంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు నా మాటకి నువ్వు లోబడు అని చెప్పేసి దేవుడు చెప్తుంటే, మనిషి అనేవాడు ఏం చేస్తాడంటే, ప్రభా నేను నీ మాటకి లోబడిన కానీ నీకు కేజీలు కొద్దిగా బంగారాన్ని ఇస్తా. దేవుడు ఏమంటున్నాడు, నాకు అది కాదు బాబు, నువ్వు నా మాట వినాలి, నా ఆజ్ఞకు నువ్వు గై కొనాలి అని దేవుడు స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు ఆయన చెప్తా ఉంటుంటే, మనిషి అనేవాడు ఏం చెప్తున్నాడంటే, ప్రభా నీకు 1000 కోట్ల డబ్బులు ఇస్తా, లేకపోతే అన్నదానాలు చేస్తా, సత్రాలు కడతా, లేకపోతే అనాథులుగా ఉన్న వాళ్ళని పోషిస్తా, నేను ఏమైనా చేస్తాను కానీ నీ మాటకు లోబడ్డా మనిషి అనేవాడు చెప్పాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ఏం వద్దు, నువ్వు నా మాటకు లోబడు. ప్రభా నీకు బంగారం ఇస్తా, 1000 కొద్దిగా డబ్బులు, కోట్లు ఇస్తా నీకు అంటే. అందుకనే కింద మనం చదివిన భాగంలో చూసినట్లయితే దహన బలులు అంటున్నాడు, ఇంకా సమాధాన బలులు, ఏ బలి ఇచ్చినా సరే అంటే దేవునికి లోబడే విషయాన్ని మనం గమనిస్తే ఏది కూడా రీప్లేస్ చేయదు అనమాట. నువ్వు ఏది ఇచ్చినప్పటికీ దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టలేవు. సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు, నువ్వు నా మాటకు లోబడితే, నా ఆజ్ఞకు నువ్వు లోబడితే, నా ఆజ్ఞలు నువ్వు గైకుంటే కనుక నేను సంతోషిస్తాను, లేకపోతే నేను సంతోషించను. మనిషి అనేవాడు అన్నాడు, ప్రభా నేను నీ మాటకు లోబడి కానీ ఇంక అన్నీ ఇస్తా, నా దగ్గర ఉన్న అన్నీ ఇస్తా, అన్నీ కూడా నీకు ఇచ్చేస్తా. ఇంకా చెప్పాలంటే నా శరీరాన్ని నలకొట్టుకుంటా. మనం లోకంలో కూడా గమనిస్తూ ఉంటాం, కొంతమంది కొన్ని రోజులు ఉపవాసం ఉంటా ఉంటారు మోక్షం కోసం, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి, స్వర్గానికి వెళ్ళాలని చెప్పి వాళ్ళ శరీరాలను కూడా నలకొట్టుకుంటూ ఉంటారు. వారు చలికాలంలో చెప్పులు వేసుకోరు, చలికాలంలో తెల్లారుజామున 4ంటికి 3ంటికి లేచి చన్నీళ్ళు స్నానం చేస్తారు, మంచం మీద పడుకోరు, కింద పడుకుంటారు, ఇంకా నానా రకమైన విషయాలు చేస్తూ ఉంటారు.
ఇంకొంతమంది వాళ్ళ వీపులకి ఆ రథాల యొక్క హుక్కులు పెట్టుకొని ఆ వీధుల్లో వాటిని నాక్కుంటూ తీసుకెళ్తూ ఉంటారు. రక్తం కారుతూ ఉండిద్ది, బాగా నొప్పి వస్తూనే ఉండిద్ది. అయినప్పటికీ కూడా దే ఆర్ థింక్ అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే నా శరీరాన్ని నేను నిలబొట్టుకోవడం వల్ల దేవుణ్ణి సంతోషపెడుతున్నాను అనుకుంటున్నారు. నేను మంచి కార్యాలు చేయడం వల్ల నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నాను అనుకుంటున్నారు. పుణ్యకార్యాలు లేకపోతే ఇంకా అనేకమైన విధవాళ్ళని ఆదరించడం, వాళ్ళకున్న ధనాన్ని మొత్తాన్ని కూడా ప్రజలకి పంచిపెడతాం వల్ల నేను దేవుణ్ణి సంతోషపెడతాను అనుకుంటున్నారు. కానీ దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు నా మాటకు లోబడు, నా ఆజ్ఞకు నువ్వు లోబడు, నేను అప్పుడు నేను సంతోషిస్తాను అంటున్నాడు. నిజంగా ఎంతో విచిత్రమైన కార్యాలు మనుషులు చేస్తూ ఉంటాడు. దేవుడు ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కావట్లా. ఇది ఇప్పుడు ఉన్న ప్రాబ్లం కాదండి, ఇది అనాది నుంచి ఉన్న ప్రాబ్లం. ఆదాము తాత దగ్గర నుంచి ఉన్న సమస్య ఇది. దేవునికి మనిషికి వైరం ఉంది. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు తన చేతులతో నిర్మించిన మనిషిని నువ్వు నాకు లోబడంటే లోబడట్లా. సృష్టి అంతా లోబడుతుంది, మనిషి మాత్రం లోబడట్లా. అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని వాళ్ళు లోబడటానికి ఇష్టపడక వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు బట్టి ఆ యొక్క బొమ్మలు తయారు చేసుకుంటున్నారు, విగ్రహాన్ని తయారు చేసుకుంటున్నారు, చెక్కలతో విగ్రహం చేసుకుంటున్నారు, మట్టితో విగ్రహం చేసుకుంటున్నారు. అదే విషయాన్ని మనం గమనించినట్లయితే రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసినట్లయితే రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం నుంచి దయచేసి అప్పుడు చదువుతారా? రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం నుంచి. అందులో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా స్పష్టంగా మనుషులు చేసిన పాపం గురించి మాట్లాడుతుంది. దయచేసి చదవండమ్మా. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాలోచనలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానించుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును వాళ్ళు పూజిస్తున్నారు. చదవమ్మా. యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇంకా చదవ కంటిన్యూ. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించును. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్పులేరు. ఇక్కడ ఇంకా మనం 29వ వచనం వరకు మనం చదివినట్లయితే దేవుడు అనేకమైన విషయాలను అక్కడ మనకి బయలుపరుస్తున్నాడు అనమాట. ఎందుకు దేవుని యొక్క మాటకి మనిషి లోపడట్లేదంటే వానికున్న శరీర కోరికలు, వానికున్న దురాలోచనలు, వానికున్న ప్రతి విధమైన పాపపు తత్వం తనలో ఉంది కాబట్టి వాడు దేవునికి ఏమాత్రం కూడా లోపడట్లేదు. అవసరమైతే దేవుడినే మార్చేస్తున్నాడు. నువ్వు నా దేవుడు కాదని చెప్పేసి అన్నాడు. వాని సొంతగా వాని యొక్క క్రియేషన్లో వాడు దేవతలను చేసుకుంటున్నాడు, వాని ఊహల్లో చేసుకుంటున్నాడు, వాని యొక్క ఆలోచనలతో చప్పున అంటే వాడికి ఏదైతే పాపపు స్వభావం ఉందో ఆ పాపపు స్వభావం ఆ బొమ్మలకు పెడుతున్నాడు. ఏంటంటే పలానా ఆయన చేశాడు కాబట్టి నేను చేస్తాను పాపం, పలానా దేవుడు అనబడిన వ్యక్తులు చేశారు కాబట్టి నేను కూడా పాపం చేస్తాను. వాట్ రాంగ్? ఇంకా అందులో తప్పే ఉంది. అది మనుషులు వాదించేది. వాళ్ళ వాదన యందు వాళ్ళు జ్ఞానులు అని చెప్పుకుంటూ వాళ్ళ వాదన యందు వాళ్ళు వ్యర్థులైపోయారంట, బుద్ధిహీనులైపోయారంట. దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనిషి యొక్క శరీర కోరికల్ని వాడు చంపుకోలేకపోతున్నాడు. మనుషుల యొక్క ఆలోచనలు, దురాలోచనలు, ఇంకా వ్యభిచారపు ఆలోచనలు, దేవుని మీద తిరుగుబాటు చేసే ఆలోచనలతో వాడు దేవుడిని తృణీకరించి సృష్టిని పూజిస్తూ దిగజారిపోయిన సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇంకొక జనాంగం వచ్చారు, వాళ్ళు బట్టలు వేసుకోరు. ఏంద్రా అంటే అదొక లాజిక్. మనిషి పుట్టుకతో బట్టలు లేకుండా వచ్చాడు, చనిపోయేటప్పుడు బట్టలు లేకుండా పోతాడు, మధ్యలో బట్టలు ఎందుకు? ఇంకొక వర్గం పీపుల్ వచ్చారు. వాళ్ళు ఏంటంటే జీవహింస మహాపాపం కాబట్టి మేము ముక్కులకి గుడ్లు కట్టుకొని తిరుగుతాం. ఎందుకంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా కూడా మా ద్వారా చనిపోకూడదు. అదొక పిచ్చి.
ఇదంతా ఒకటైతే నాస్తికులు బయలుదేరు అసలు దేవుడే లేడు. ఇదొక టైప్ ఆఫ్ పీపుల్. అంటే మనం గమనించినట్లయితే ఆ మనిషి అనేవాడు యొక్క పాపము వికృతంగా తయారవుతూ ఉంటూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. దేవునికి ఏమాత్రంగా లోపడటానికి ఇష్టపడట్లేదు. ఆదాము ఏం పాపం చేశాడండి? ఆదాము ఏం పాపం చేశాడు? వ్యభిచారం చేశాడా? అయితే ఏమన్నా నరహత్యలు చేశాడా? అదేం కాదు. ఏం చేశాడంటే దేవుడు చెప్పాడు పలానా పండు నువ్వు తినబాకరా బాబు అన్నాడు. ఆదాము ఏం చేశాడు? ఆ పనే చేశాడు. అంది మళ్ళీ ఏమంటాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే నువ్వు ఇచ్చిన స్త్రీ ద్వారానే నేను పండు తిన్నానని చెప్పేసి దేవుని మీద మళ్ళీ నిందేయడానికి ప్రయత్నం చేస్తాడు. బొంకుతున్నాడు. పాపం చేసి కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే బొంకుతున్నాడు అనమాట. తద్వారా జరిగింది ఏంటంటే మనందరం కూడా ఆదాము యొక్క జనరేషన్ నుంచి, ఆదాము యొక్క వంశం నుంచి మనం వచ్చాం కాబట్టి ఆ పాపం అనేది మనందరికీ అంటించేశాడు. మనిషి పాపం చేశాడు కాబట్టి ఆ పాపాత్ముడు కాదు, కానీ మనిషి పాపాత్ముడు కాబట్టి పాపం చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆదాము విత్తాడు ఆ పాపం అనే విత్తనాన్ని మన యొక్క డిఎన్ఏలో. కాబట్టి అంటే ఆదాము యొక్క నేచర్ ఏంటంటే, ఆదాము యొక్క స్వభావం ఏంటంటే దేవునికి తిరుగుబాటు చేయటం, దేవుని మీద తిరగబడటం. దేవుడు లోబడరా బాబు ఈ పని చేయమన్నప్పుడు దానికి విరుద్ధంగా చేయటం. ఆ పండు తినొద్దన్నాడు దేవుడు, అదే పండు తిన్నాడు. తద్వారా జరిగింది ఏంటంటే ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా పాపాన్ని అంటగట్టాడు. తర్వాత ఆదాము గురించి ఏమి రాయబడలేదు. ఎందుకంటే ఆదాము గతించిపోయాడు. ఇక దేవుని దృష్టిలో ఆదాము లేడు. ఎందుకంటే దేవుడిని సంతోషపెట్టలేదు. ఎందుకు అంటే దేవునికి లోబడలేదు. అదేవిధంగా మనం రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివినట్లుగానే 24వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చదివినట్లుగానే యొక్క విషయాలను కూడా మనం గమనిస్తే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తిరుగుబాటు ప్రభు మీద చేస్తూ వచ్చారనమాట. సొదొమ గొమొర్రాలో ఒక విషయాన్ని మనం గమనిస్తే ఇప్పుడు మనం సిస్టర్ చదివినట్లుగానే రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, స్త్రీలు వారి స్వభావాన్ని మర్చిపోయి స్త్రీలతోనూ పురుషులతోనూ వాళ్ళు సైనిస్తూ వస్తున్నారనమాట. ఈ పాపం ఎప్పుడుందా అంటే క్రీస్తు పూర్వమే ఉంది. సొదొమ గొమొర్రాలో జరుగుతున్న అకృత్యాలన్నమాట. సాక్షాత్తు దేవుని యొక్క దూతలు లేకపోతే దేవుడే సాక్షాత్తు భూమి మీదకి వచ్చి వీళ్ళు చేస్తుంది రైటా రాంగా అని చెప్పేసి దేవుడు ఎంక్వైరీ కమిషన్ వేసి ఆయన వాళ్ళు గమనిస్తూ ఉంటుంటే ఈ జనాలు ఏమన్నారు, మేము వాళ్ళతో కూడా సైనిస్తాం, మేము వాళ్ళు కూడా బయట తీసురా, మేము వాళ్ళతో కూడా సైనిస్తాం. మనిషి యొక్క వికృత రూపం, వికృతమైన ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, దేవుని మీద తిరుగుబాటు చేసే కార్యక్రమాలు, విషయాలను కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు నిజంగా మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడు, తన చేతులతో తను చేసుకొని తన చేతులతో తను నిర్మించుకొని తను ఎంతగానో ప్రేమించాడు దేవుడు. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆదికాండంలో దేవుని యొక్క స్వభావం మనలో పెట్టాడు అన్నమాట. దేవుడు అంతగా మనం ప్రేమించి దేవుడు మనకి అనేకమైన ఎగ్జాంపుల్స్, అనేకమైన దేవుని యొక్క స్వభావాన్ని దేవుడు మనలో పెడితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని మీద తిరుగుబడుతూ దేవునికి లోపడుకోకుండా మనం చేసే కార్యక్రమాలు ఏంటంటే ఆయన ఏదైతే చెప్తున్నాడో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా మనం చేస్తూ ఉన్నాం. దానికి విరుద్ధమైన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రశ్న, నువ్వు దేవుడికి లోబడుతున్నావా? దేవుడు ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మనతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడికి లోబడుతున్నావా? దేవునికి లోబడాలంటే నేనేం చేయాలి? ఆయన మాటలు వినాలి. ఇంతకన్నా ముఖ్యంగా వాక్యాన్ని చదవాలి. ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడో మనకు తెలియాలంటే ఆ యొక్క వాక్యాలన్నీ కూడా, ఆయన మాటలన్నీ కూడా ఈ యొక్క వాక్యం యొక్క బైబిల్లో. నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావా? చదివితే ఆయన మాటలకి నువ్వు లోబడుతున్నావా? నువ్వు లోబడట్లేదు కాబట్టి నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు, నువ్వు లోబడట్లేదు కాబట్టి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నావు.
నువ్వు లోబడలేదు కాబట్టి నీ మనసులో ఆందోళన, నీ మనసులో కలవరం, నీ మనసులో నెమ్మది లేదు, శాంతి లేదు. వై బికాజ్ నువ్వు దేవుడికి లోబడట్లేదు. లేదు బాబా, నేను అన్ని విషయాలు లోబడతానే, అన్ని విషయాల్లో కాదు, ఒక విషయాన్ని వదిలేసావు. ఒక విషయం నిన్ను ఎప్పటి నుంచో దేవునికి లోబడని హెచ్చరిస్తున్నప్పటికీ నువ్వు లోబడట్లేదు. దట్స్ వై నీ కుటుంబంలో శాంతి, నెమ్మది లేదు. దేవుడు రోషం గల దేవుడు, దేవుడు రోషం గల దేవుడు, దేవుడు నీతిమంతుడైన దేవుడు, దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మనకి ఇన్కంప్లీట్గా ఉండటం దేవునికి ఇష్టం లేదు. మన కంప్లీట్గా మనం ఉండాలి. ఒక 10 లీటర్ల పాలు తీసుకొని అందులో ఒక డ్రాప్ పాయిజన్ వేస్తే ఏమైంది? ఇరగటం సంగతి తర్వాత అదంతా కూడా పాయిజన్ అయిపోయింది. అలాగే మనం అన్ని 1000 కాదు 1,00,000 ఆజ్ఞలకి ఒక్క విషయంలో నువ్వు లోబడకపోయినా సరే యు ఆర్ డిసోబీడియంట్. నువ్వు అవిధేయురాలు, నువ్వు అవిధేయుడు. ఆ ఒక్క విషయాన్ని ప్రభు దగ్గర తీసుకెళ్ళు. ఆ ఒక్క విషయాన్ని ప్రభు పాదాల సన్నిధిలో వేడుకో. ప్రభా, నేను దీన్ని వదలలేకపోతున్నాను, వదలడానికి నాకు సహాయం చేయ ప్రభు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఎందుకు అంటే దేవుడు నీతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు నీతో జీవించాలనుకుంటున్నాడు. దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఒక్క పాపాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు తీసుకెళ్ళక మునిపే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుని సన్నిధిలో ఆ పాపం గురించి క్షమాపణ కోరుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను తిరిగి చేర్చుకుంటాడు. అవసరం లేదు, నేను దేవుని మాటకి లోబడను అని మనసులో నువ్వు అనుకున్నావేమో, ఆ ఒక్క విషయాన్ని నువ్వు విడిచిపెట్టని నువ్వు అనుకున్నావేమో. దయచేసి మన వాక్యం తీసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. యూదా రాసిన పత్రిక 7వ వచనం. ఒక్కసారి అనుకురాబోతాము, మళ్ళీ ఒకసారి చదవది. నిత్య అగ్ని దండన అంటే ఏంటి? నరకం. అది నిత్యము కూడా మండుతూనే ఉంటుంది. అది నిత్యము కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్లుగానే ఉంటుంది. ఆ సొదొమ గొమొర్రాలో చేసిన పాపాత్ముడు ప్రతి ఒక్కడికి వాడు ఈరోజు నిత్య నరకంలో ఉన్నాడు. నిత్య అగ్ని వాడు కాలుస్తూ ఉంది. ఎందుకంటే దేవునికి వాడు లోబడలేదు. మనిషి అనేవాడు దేవుడికి లోబడలేదు, దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు. అందుకనే దేవుడు తీర్పు దినాన ఆ వ్యక్తిని, ఆ జనాంగాన్ని తీసుకెళ్ళి దేవుడు ఇమీడియట్గా ఆ నిత్య అగ్నిలో పడేస్తాడు. ఇంకా మనం గమనించినట్లయితే అక్కడ సొదొమ గొమొర్రా అనేది లేదు ఈరోజు. ఎందుకంటే దేవుడు నాశనం చేసి పారేశాడు అంతే. ఎందుకు నాశనం చేశాడు దేవుడు? దేవునికి విరుద్ధంగా వాళ్ళు పాపం చేశారు. రోమీయులకు రాసిన పత్రిక 1:24 నుంచి 29 మనం గమనించినట్లయితే వాళ్ళు సృష్టిని పూజించారు. అదేవిధంగా వారు కామాత్ములైపోయి స్త్రీలను పురుషులుగాను వాళ్ళు శయనించి వాళ్ళు దేవుని యొక్క దృష్టికి వాళ్ళు దుష్టులుగా ఉన్నారు, ద్రోహులుగా ఉన్నారు. దేవునికి హేయమైన కార్యాలు చేశారు. వారు విగ్రహారాధన చేశారు. దేవుని దృష్టికి అది హేయము. వారు అబద్ధాలు ఆడారు. దేవుని దృష్టికి అది హేయము. వారు ఇంకా పాపం చేస్తూ బొంకుతూ ఉన్నారు ఆదాము వలె. దేవునికి హేయమైన విషయాలు. కాబట్టి దేవుడు లోబడనొల్లని ప్రజల వైపు ఆయన ఏమాత్రం కూడా సంతోషించడు. ఇంకోసారి మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనం ఒకసారి తీసుకోరా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనం. అంతటా రాజు వీరి కాళ్ళు చేతులు కట్టి వెనుపడి చీకటి వరకు తులసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు వాళ్ళకి సంతోషం అనేది ఉండదు. వాళ్ళు ఎక్కడుంటారంట? వాళ్ళు ఏడుపుతోనూ చీకట్లోనూ ఇంకా పండ్లు కొరుకునే ఆ యొక్క అగాధంలో వాళ్ళు దిగిపోతారు. అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం కూడా ఒకసారి చదివితే 25, 30.
మరియు పనికి మారిన ఆ దాసుని ఉమ్. వెలుపటి చీకటిలోనికి తోసివేయుడి. అక్కడ ఏడుపును పొండ్లు కొరుకుటయు ఉన్నది. దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీదకి వచ్చేసింది. అయితే వాళ్ళు లోబడనొల్లని జనాలు కాబట్టి, దేవునికి విరోధంగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి, దేవుని యొక్క తీర్పు ఏంటంటే వారిని చీకట్లో పడేయాలి. ఆ చీకటి కూడా ఎట్లా ఉంటుందంటే భయంకరమైన, ఎలా ఉంటుంది, అక్కడ ఏడుపులు ఉంటాయి, భయంకరమైన ఏడుపులు. ఎవరైనా చనిపోయేటప్పుడు ఏడుస్తూ ఉంటే మనకు ఎట్లా కనిపిస్తూ ఉంటుందండి? అలాంటి కన్నా ఇంకా భయంకరమైన ఏడుపులు ఉంటాయి. అదేవిధంగా అక్కడ పొండ్లు కొరుకుటయు ఉంటుంది. అయితే దేవుడు ఒకవైపు న్యాయాధిపతిగానే ఉంటూ మరోవైపు ఆయన కృపగల దేవుడిగా ఉన్నాడు. అందుకనే మనం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం మనం తీసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తన ఆలోచన అనుసరించి చెడు మార్గము నడుపుకుంటూ లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. కృపగల దేవుడు ఏం చేస్తున్నాడంటే లోబడనొల్లని మనలాంటి జనాల వైపు, మనలాంటి దుష్టులమైన మన వైపు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన 2 చేతులు చాచి మన వైపు ఏం చేస్తున్నాడు? ఒకసారి చదువుతాడు. నా చేతులు చాపుతున్నాను. కంప్లీట్ చదువు. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు. ఆయన దినమంతయు ఆయన 2 చేతులు చాపి మన వైపు చూస్తూ ఉన్నాడు అనమాట. మనం ఎప్పుడు ప్రభు సన్నిధికి వస్తాం, ఎప్పుడు మన పాపాలని ఒప్పుకొని వాటిని విడిచిపెడతామని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ మనసు నీకుందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ప్రభుకి లోబడాలనే ఆ యొక్క గొప్ప నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే ప్రభు ఆయన 2 చేతులు చాచి నిన్ను చేరదీయడానికి, హత్తుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంది. మన పాపాలని మనం ప్రభు సన్నిధిలో విడిచిపెట్టినట్లయితే, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు తిరిగి మనం చేర్చుకోవడానికి ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. ఎందుకు దేవుడు అంటే మనం చేసిన భయంకరమైన పాపాలకి దేవుడు ఆయన శిలువలో ఆయనకు వెల చెల్లించాడు. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం తీస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చూస్తుంది. 5వ అధ్యాయము 9వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. కాబట్టి ఆయన రక్తం, ఎవరి రక్తం అది? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం వలన నీతిమంతులముగా తీర్చబడి మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. ఆ యొక్క భయంకరమైన దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదాలు మనం పట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మన పాపాల గురించి ఆయన శిలువలో రక్తము చిందించి తన ప్రాణం పోయేంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు. మన పాపాల గురించి పాప విమోచన అనేది దేవుడు ఆ యొక్క శిలువలో ఆ కార్యాన్ని జరిగించాడు. ఆయన నీ కోసం, నా కోసం ఆయన మరణించి 3వ దినాన్ని తెచ్చాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం పాపాలు విడిచిపెట్టాలి. ప్రభుని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతుంది. నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతుంది. నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు ఇష్టపడుతుంది. నీకు రోగాలు లేకుండా ప్రభు స్వస్థపరచాలని ఇష్టపడుతుంది. అయితే ప్రశ్న ఏంటంటే నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళగలవా? ఆయన మాటకు లోబడగలవా? నువ్వు లోబడం లేకపోతే నిత్య అగ్ని అనేది ఉంటుంది. లోకం గురించి వదిలేసే వాళ్ళ జీవితాలు వాళ్ళ గురించి అది మన గురించి మనం ఆలోచించుకున్నాం. లోకస్తులకి మనం ఎంత సువార్త చెప్పినా సరే వాళ్ళు వినడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ ప్రభు మనం ప్రేమించాడు కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో ఈ విధంగా కూర్చోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే నువ్వు ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఎన్నో పనులు మానుకొని వచ్చి కూర్చున్నావు, ఎంతో శ్రమపడి నువ్వు వచ్చావు. నీకు ఆరోగ్యం బాగోకపోయినా కూర్చోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ నువ్వు ఇక్కడికి వచ్చావు, దేవునికి సమయాన్ని ఇచ్చావు. అయితే వినేసి వెళ్ళిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రభు సన్నిధిలో మనం చేసిన పాపాలని
మన దేవునికి లోబడుకోకుండా ఎట్లా జీవించామో ఆ విషయాల్ని ప్రభు సన్నిధిలో ప్రార్థన కలిగి మనం ప్రభు సన్నిధిలో ఒకసారి మనం ప్రార్థన చేసుకుంటే ప్రభువు మనకి ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తాం. మన వాక్యం చదవడం వల్ల మన దేవునికి ఎక్కడ అవిధేయంగా జీవించామనేది దేవుడు డీటెయిల్గా మనతో మాట్లాడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఏ ఏ విషయాలు మనం అవిధేయంగా జీవించాము, ఏ ఏ విషయాలు దేవుని మీద మనం తిరుగుపడ్డామో ఆ విషయాలన్నీ కూడా ప్రభువు మనకి తెలియజేసి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తం చేత మనం కడిగి మనల్ని నీతిమంతులుగా ప్రభు చేస్తాం. కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవిస్తాం. దేవుని ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. ఆ యొక్క భయంకరమైన చీకటి నుండి, ఆ యొక్క భయంకరమైన నిత్య అగ్ని నుండి ప్రభువు మనల్ని తప్పిస్తాం. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఈ ప్రభువును నువ్వు ఒక వ్యక్తిగత రక్షకుడిగా నువ్వు ఎరుగుదువా? నువ్వు తెలుసుకోకపోతే ప్రభువు గురించి తెలుసుకోండి. ప్రభు సన్నిధిలో నువ్వు చేసిన పాపాల గురించి పశ్చాత్తాపడితే ప్రభు నీ కుటుంబాన్ని నిన్ను బట్టి ఆశీర్వదిస్తుంది. మరొక వాక్యం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడ్డారు. ఒక మనుష్యుని యొక్క అవిధేయత వలన అనేకులు పాపాత్ములుగా తీర్చబడ్డారు. అంటే చెప్పండి. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవునికి లోబడ్డాడు కాబట్టి ఆ ప్రభువుని బట్టి మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవునికి లోబడితే నీ కుటుంబం మొత్తం కూడా దీవించబడింది. నువ్వు ప్రభువుకి లోబడితే నీ ఆ యొక్క రక్షణ అనేది నీతో ఆగిపోదు. నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించుకుంటాడు. లేదు నేను అవిధేయంగా జీవిస్తాను, నా బతుకింతే, నా జీవితం ఇంతే, నేను దేవునికి ఎందుకు లోబడాలి అని ఒక ఆలోచన అయితే కనుక నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుడు క్షమిస్తాడు. నిన్ను బట్టే మనందరూ కూడా నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది మనల్ని. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ద్వారా దేవుడు యొక్క వాక్యం మనతో ఇక మధ్యాహ్నకాల సమయం మాట్లాడుతుంది. నువ్వు లోబడ్డావా సరే, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు లోబడ్డావా సరే, నేను నీ కుటుంబాన్ని రక్షించుకుంటాను, లేదా నేను ఉగ్రత చూపిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటకు మనం లోబడతాం. దేవుని యొక్క మాటకు మనం లోబడతాం. ప్రభు సన్నిధిలో మనం సరి చేసుకుందాం. నువ్వు బాప్టిజం తీసుకొని రక్షించబడినప్పటికీ నువ్వు పాపము చేసినట్లయితే, నువ్వు దేవుని యొక్క మాటకి లోబడుకోకుండా నువ్వు ఉన్నట్లయితే ప్రభు బల్ల అందుకే దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క రక్తానికి సాదృశ్యమున్న ఆ యొక్క ద్రాక్షరసము, దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న యొక్క రొట్టె, ఆ రెండు కూడా ప్రభు యొక్క ఆ యొక్క శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నాలాంటి పనికిమాలినోడి గురించి, నా యొక్క దుష్టుడి గురించి, నా యొక్క అవిధేయుడి గురించి, లోబడినట్లని నాలాంటి స్వభావంలో ఉన్న నా గురించి నువ్వు నీకు రక్తాన్ని కార్చావు కాబట్టి ప్రభువా నన్ను క్షమించు, నేను తిరిగి నీతో సమాధాన పడుతున్నాను ప్రభువా అని చెప్పేసి మన బలలో చేవేసి మనం సరి చేసుకొని మన పాపాన్ని విడిచిపెట్టినట్లయితే ప్రభువు మనకు క్షమిస్తాడు, మనం తిరిగి చేర్చుకుంటాడు. నువ్వు రక్షించబడి బాప్టిజం పొందినట్లయితే దేవుని యొక్క ఆ యొక్క బల్ల దానికి సాదృశ్యంగా ఉంది. సో నువ్వు రక్షణ లేక ఉన్నట్లయితే ఇదే నీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దేవుడు. బహుశా ఇంకొక సమయం నీకు రాకపోవచ్చు, దేవుడు ఇవ్వకపోవచ్చు. నీకు సమయం ఉండగానే ప్రభు సన్నిధిలో నువ్వు వేడుకో, ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడు, నీ పాపాల గురించి ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి ఆయన రెండు కాళ్ళు పట్టుకొని బ్రతులాడినట్లయితే ప్రభు ఈ రాత్రే, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలోనే దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, ఈ కుటుంబాన్ని నిన్ను ద్వారా కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు దేవుడికి లోబడుతున్నావా? లోబడకపోతే శపిస్తాడు. శాపం అనేది ఉంది, నిత్య అగ్ని అనేది ఉంది, చీకటి ఉంది, పండ్లు కొరుక్కుంటా అనేది ఉంది, ఏడుపులు ఉన్నాయి, అందులో ఏమాత్రం ఉంది. ప్రభు సన్నిధిలో మనం మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకున్నట్లయితే ఆ పాపం మీద ఇక్కడే మనం విడిచిపెడదాం. నువ్వు ఎంతో ప్రయాసపడొచ్చావు,
ఎంతో సమయాన్ని వెచ్చించి మరి ఇక్కడికి వచ్చావు, ఈ పనులన్నీ ఆపుకొని వచ్చావు, ఈ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఒక్కదానివి అట్లా వెళ్ళిపోవటం ఇష్టం లేదు. నీ పాపంతో వచ్చి నువ్వు మళ్ళీ పాపంతోనే వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఇదే అనుకూల సమయం కాబట్టి ఆ పాపాన్ని ఏదో ఎక్కడే విడిచిపెట్టేసి ఆ ఒక్క పాపం అదిగో అదొక్కటి ఉంది చూసావు, అదొక్కదాన్ని దేవుడి సన్నిధిలో ఇక్కడ ఒప్పుకొని ఇక్కడ విడిచిపెట్టినట్లయితే నువ్వు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తావు, నువ్వు ఎంతో ఆనందంగా జీవిస్తావు, ప్రభుతో సహవాసం కలిగి ఉంటావు. నీ కుటుంబాన్ని మొత్తాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మా జీవితాలు అలాంటి మేలే జరిగింది కాబట్టి మేము ఇక్కడికి ముగ్గురుగా వచ్చి దేవుడి యొక్క మాటలని చెప్పి దేవుడి యొక్క వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి మేము వచ్చాం. మా జీవితాలు బాగుపడ్డాయి, మా కుటుంబాలు బాగుపడుతున్నాయి కాబట్టి మీకు కూడా ఇలాంటి సందేశాన్ని ఇస్తున్నాం. ప్రభు మీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించిన కాక ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకాలు వేయడానికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మోకాలతో ఉండండి. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మన వైపు చూస్తున్నాడు. ఇప్పటికైనా పాపాన్ని విడిచిపెడతావా అని దేవుడు దినమెల్లా ఆయన చేతులు చాచి మన వైపు చూస్తూనే ఉన్నాడు. కనీసం ఈ రోజైనా, కనీసం ఈ సమయానన్నా ఆ పాపాన్ని విడిచిపెడతావా? నేను ఆశీర్వదించడానికి వచ్చానయ్యా, నేను నిన్ను శపించడానికి రాలేదు, నా ఉగ్రత నీ వైపు చూపించడానికి నేను రాలేదు, నిన్ను ఆశీర్వదించడానికి నేను వచ్చాను. నువ్వు నాశనం అవటం నాకు ఇష్టం లేదు, నువ్వు రోగం చేత నువ్వు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు నాతో సమాధాన పడతావా? ఆదాము దేవునికి విరోధంగా జీవించాడు, దేవుని యొక్క మాటకి లోబడలేదు. కాబట్టి దేవుడు ఏదోని తోట నుంచి తను తరిమేశాడు, దేవుని సహవాసం నుంచి దేవుడు తరిమేశాడు. అలాంటి శిక్ష దేవుని సహవాసం నుంచి మనం విడిచిపెట్టినట్లయితే అంతకన్నా దౌర్భాగ్యం పోతుంది. నువ్వు ఎంతో ఆశపడవచ్చు, నా కుటుంబం ప్రభా ఆశీర్వదించవా అని చెప్పేసి వచ్చు, నా బిడ్డ యొక్క భవిష్యత్తును కట్టవా ప్రభా అని చెప్పేసి ఎంతో ఆశతో వచ్చు. ప్రభా నాకున్న రోగాన్ని నువ్వు స్వస్థపరచవా అని చెప్పేసి నువ్వు ఎంతో ఆశతో వచ్చావు. ప్రభా నా కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, ఒకటే తాగుడు, ఒకటే వ్యభిచారపు క్రియలు దేవా, నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవా అని చెప్పేసి వచ్చావు. దేవుడు నీ ప్రార్థన విన్నాడమ్మా. దేవుడు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో ఆ యొక్క హేయమైన కార్యాలన్నిటి నుంచి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభు సన్నిధికి రావా, ఆ పాపాన్ని విడిచిపెట్టవా, దేవునికి అవిధేయంగా ఉన్నది దేవునితో నువ్వు ఆ యొక్క ఒప్పందం చేసుకోవా, వాటిని దేవుని సన్నిధిలో విడిచిపెట్టవా. విడిచిపెట్టినట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనందరం దేవునితో ఉండాలనే దేవుని యొక్క ఆశ, నిత్య జీవానికి నడవాలనేదే దేవుని యొక్క ఆశ. ప్రభు రాకడి దగ్గరలో ఉందండి, ప్రభు రాకడి అతి సమీపంలో ఉంది. మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసామా ఈ సమయాన్ని, మరొక అవకాశం రాదు. సమయం ఉన్నప్పుడే, దేవుడు మాట్లాడేటప్పుడే, ఆయన దొరికినప్పుడే, లేకపోతే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. మన తర్వాత ఎంత ప్రయాసపడి ఎంత ప్రాధాయపడినా దేవుడు అవకాశం ఇవ్వడు. సమయం ఇప్పుడే ఉంది. దయచేసి ప్రభు వైపు చూద్దామా, మన పాపాలని దేవుని సన్నిధిలో విడిచిపెడదామా, మనలో ఏ విషయాల్లో లోబడట్లేదో ఆ విషయాల్లో ప్రభు సన్నిధిలో ఒప్పుకుందామా. ప్రభు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆ బాధతో ఉండటం దేవునికి ఇష్టం లేదు, నువ్వు అశాంతితో ఉండాలని దేవుని చిత్తం కాదు, నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని చిత్తం. దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ఇంకా అదే పాపంలోనే జీవిస్తాను ప్రభు అంటే ఇంకా మనల్ని ఎవరు కూడా బాగు చేయలేరు, ఎవరు కూడా మనకు సహాయం చేయలేరండి. చాలా చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. ఒక 2 నిమిషాలు మనం వ్యక్తిగతంగా మనం పరీక్షించుకున్నామా, ఎక్కడ దేవునికి ఆయాసంగా జీవించామో మనం గమనిద్దాము.
సొదొమ గొమొర్రా వారు పాపం చేశారు, దేవుడు వారిని విడిచిపెట్టలేదు, నిత్య అగ్నిలో ప్రవేశించారు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు, దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కడి వైపు కూడా దేవుని యొక్క దృష్టి ఉంది. ఆయన పైనుంచి ఆకాశం నుండి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తున్నాడు. మన హృదయ అంతరంగాల్లో ఉన్న ఆలోచనలను ఆయన వెతుకుతున్నాడు. ఆయనకు అన్నీ కూడా తేటగా కనబడతాయి. మహానదులండి ఘనమైన పరిశుద్ధ నామాలు దేవా, మరొకసారి ప్రభా ఇంకా కొండగూడెం సంఘంతో మాట్లాడటానికి మీరు ఇచ్చిన అవకాశాలు పొందుతున్నాను. మీ మాటలు తండ్రి మీ బిడ్డలకి మీరు తెలియజేసిన విధానానికి నేను పొందనాలు దేవా. మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని మీకు ఇష్టమైంది కదా. ఒకరి యొక్క విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారని వాక్యం చెప్తుంది కదా ప్రభా. ఆ ఒక్కడిని నేనవడానికి నాకు సహాయం చేయకండి ప్రభా. నా కుటుంబాన్ని నన్ను బట్టి ఆశీర్వదించండి తండ్రి ప్రభా. ఏదైతే విషయాల్లో మాకు ప్రియులు నా దేవా నా తండ్రి నీకు విరోధంగా జీవించారో, తమ యొక్క మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తమ యొక్క ఆలోచనల ద్వారా, తన చూపుల ద్వారా ఎక్కడైతే తప్పిపోయారో ఆ విషయాలను నీ బిడ్డలు ఒప్పుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను బట్టి మీకు వందనాలు. మా ప్రియులు కూడా నీకు లోబడడానికి మీరు సహాయం చేయండి. హృదయాన్ని కఠినపరచుకోకుండా పాపాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. పాపాన్ని ఒప్పుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. నీ ఆత్మ తండ్రి మా మధ్యలో సంచరిస్తుండగా నా దేవా ఆ విషయాన్ని విడిచిపెట్టి తండ్రి అయినా నీ యొక్క ఉగ్రత నుండి మేము తప్పించబడడానికి మాకు సహాయం చేసుకుని చూపించమని ప్రభా. మరి ఈ యొక్క కార్యాలన్నింటిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఎంత ప్రయాసపడి వచ్చారు తండ్రి, వారి ప్రయాసం బట్టి వారిని ఆశీర్వదించమని కోరుతూ ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్.